సమయం చూసి సమంతాన్ని జైలుకి పంపిద్దాం అనుకున్నాను. ఈ లోపు సూర్య ప్లాన్ వేసి గాయత్రిని పట్టుకొని నీ దగ్గర తీసుకొచ్చాడు. నువ్వు నాకు చెప్పావు, డబ్బులు ఇచ్చాను, దాన్ని నాకు అప్పగించావు, అంతటితో అయిపోయింది. అయిపోతుందనే నీతో చేతులు కలిపి వాళ్ళని ఫూల్స్ చేసి సూర్య చేత తిట్లు కూడా తిన్నాను. అంత చేస్తే నన్ను అసలు నిన్ను ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. ఎస్ అయ్యి కదా, ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? నేను ఎన్నో చేశాను. నీ ఒక పనికి డబ్బులు తీసుకొని ఇలా కావాలని బ్లాక్మెయిల్ చేయలేదు. ఏయ్, ఇచ్చిన డబ్బులకి డబ్బులు కావాలని బ్లాక్మెయిల్ చేసింది నువ్వు. నేనెప్పుడు చేశాను? మరి నేనెప్పుడు చేశాను? నువ్వు ఫోన్లో అడిగితేనే కదా ఇక్కడికి వచ్చాను. నేను చేయలేదు, నువ్వే చేసావు. నేనెప్పుడు చేశాను? మరి నేనెప్పుడు చేశాను? నువ్వు ఫోన్లో అడిగితేనే కదా ఇక్కడికి వచ్చాను. నాకు ఆ కర్మ పట్టలేదు, నువ్వే ఫోన్ చేసి అడిగావు. నువ్వే నీ పర్సనల్ నెంబర్తో నాకు ఫోన్ చేశావు. నేను చేయలేదు. నేను చేయలేదు, నువ్వే చేసావు. కాదు, నువ్వే చేసావు. లేదు, నువ్వే చేసావు. నువ్వే చేసింది. నేను కాదురా, సూర్య. అడుగో. మనం మాట్లాడుకున్న మొత్తం అంతా వాడు వీడియో తీశాడు. మిమ్మల్ని ఎక్కడే ఎరగొట్టేయచ్చు, కాకపోతే టైం లేదు. ఇంట్లో పనుంది. వాడు వెళ్ళిపోతాడు. పా. తప్పించుకున్నాడు. సూర్య, స్టాప్ ఇట్. ఆపండి. రాజు ఆంటీ, జయంతి ఆంటీ, వీళ్ళిప్పుడు ఎందుకు ఇంత రాద్దాంతో చేస్తున్నారో మీకు తెలిసిందా? లేదు సామాన్య, అందుకేగా తల పట్టుకొని కూర్చున్నాం. నాకు అర్థమైంది. చూస్తుంటే నా నెక్లెస్ పోవడంలో వీళ్ళకి భాగం ఉందనిపిస్తుంది. ఇదిగో, మాకు అవసరమే లేదు. మీ బిల్డప్ చూస్తుంటే అవసరం ఉన్నట్టే ఉంది. లేకపోతే ఆవిడని చెక్ చేస్తామంటే ఎందుకు అడ్డుపడుతున్నారు? మేమైనా లోపలికి తీసుకెళ్లి చంపేస్తామా? లేదుగా. ఆవిడ తప్పు చేయకపోతే భయం ఎందుకు? మాతో వచ్చి తన నిజాయితీని నిరూపించుకోమని చెప్పు. ఏం జయంతి ఆంటీ, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదమ్మా. చిన్నమావయ్య గారు, ఒకసారి చెక్ చేస్తే అయిపోతుంది కదా. ఏమున్నా మన 4 గోడల మధ్యగా ఉంటుంది. ఎందుకే గొడవ? అవును చిన్న మావయ్య, అనుమానం వచ్చిన తర్వాత అది తీరే వరకు నిద్ర పట్టదు. సామాన్యకు అనుమానం వచ్చిందిగా, అది ఇంతటితో తీరనివ్వండి. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకండి. అరగంట నుంచి గొడవ పడుతున్నారు, తల పగిలిపోతుంది. చిన్నత్తయ్య గారు, మీరు రండి. సామాన్య, పద. పదండి. పోదండి.
అరగంట అయిపోయింది, బావ ఇంకా రాలేదేంటి? ఇంకా ఆపినా ఆగదు. దేవుడు దేవుడు దేవుడు, ఇప్పుడు ఏం చేయాలి? టెన్షన్ పెరిగిపోతుంది. పదండి పైకి వెళ్దాం. సామాన్య, సామాన్య, నీ ఫోన్ నీ దగ్గర లేదా? మీ డాడ్ నీ కాల్ చేస్తున్నాడంట. నువ్వు ఆన్సర్ చేయకపోయేసరికి నాకు చేశాడు. నీతో అర్జెంటుగా మాట్లాడాలంట. వీడియో కాలింగ్లో ఉన్నారు. రా. నేను తర్వాత మాట్లాడతాను. తర్వాత అంటే మళ్ళీ ఉండరేమో. ఐ మీన్ ఎక్కడికో వెళ్తున్నాను అన్నారు. మళ్ళీ నీతో మాట్లాడటం కష్టం అనుకుంటా. మాట్లాడు సామాన్య, లైన్లో ఉన్నారంటున్నాడుగా. వెళ్ళమ్మా, వెళ్ళి మాట్లాడు. చిన్నత్తయ్య ఎక్కడికి వెళ్తుంది? రా సామాన్య. ఏంటి సూర్య డిఫరెంట్ గా మాట్లాడుతున్నాడు? వస్తున్నావా లేదా? సంథింగ్ ఇస్ రాంగ్. రా. వస్తున్నా. ఇవ్వు. ఇక్కడ సిగ్నల్స్ లేవు. పక్కగా రా, మాట్లాడదుగా. ఏంటి, రంగణ్ణి బయట పెట్టేద్దాం డిసైడ్ అయ్యావా? నెక్లెస్ డ్రామా ఆడుతున్నావు. విషయం ఏంటో చెప్పు. నేను చెప్పడం ఎందుకు, విజువల్గా నువ్వే చూడు. మా వాళ్ళు అంత సరసంగా అంతసేపు నీతో ఎందుకు గొడవ పడ్డారో ఇప్పుడు అర్థమైందా? స్కెచ్లు గీయటం నీకే కాదు, నాకు వచ్చు. నీ బాబుని ఇరికించడానికి ఈ వీడియో సరిపోతుంది కదా. ఇప్పుడు రాదామని చెక్ చేస్తావా? చేస్తే చెయ్యి, యో విష్. నీ ప్లాన్ సక్సెస్ అవడంతో పాటు మా వాళ్ళతో చీ కొట్టించుకొని నువ్వు పోతావు. విషయం ఇది సామాన్య. ఏం చేస్తావో చెయ్యి. చాయిస్ ఈజ్ యువర్స్. ఐఎమ్ డ్రాప్. గుడ్, గో. సామాన్య, మాట్లాడావమ్మా? మాట్లాడానంటీ. ఏంటట? ఏం లేదు, అర్జెంట్ అని చెప్పి నన్ను కంగారు పెట్టి ఫూల్ని చేయడానికి చేశారు. ఫూల్ని చేయడానికా? సరే గాని రా, చిన్నత్తయ్యని తీసుకొని వెళ్ళి చెక్ చేద్దాం. అందరూ చిన్నమ్మమ్మ నెక్లెస్ దొంగతనం చేసిందంటే నమ్మేశారా? హే, ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్. మా డాడీ నన్ను చేశాడు, నేను మిమ్మల్ని చేశాను. హే, ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్. అంటే నక్లీస్ పోవడం ఏప్రిల్ ఫూల్ జయంతి అంటే ఇప్పుడేంటి, ఇది డిసెంబర్ నెల కదమ్మా. మేము 4 నెలల ముందు నుంచి చేస్తాం. బాగుంది సంబడం. కంగారు పెట్టేశావు కదమ్మా, మేవింకా నిజం అనుకున్నాం. దిస్ ఇస్ టూ మచ్ సామాన్య. నీ ఆనందం కోసం చిన్నమ్మమ్మ గారిని అవమానిస్తావా? అందరినీ ఫూల్స్ చేయడం కోసం మావిని దొంగం చేస్తావా?
పాపం ఎంత నరకయాతను అనుభవించుంటే సామాన్యను అలా కొడతారు. సామాన్య, ఇంకెప్పుడు అలా చేయకు. చిన్నత్త గారు మీరు కొంచెం ఇబ్బంది పడినట్టున్నారు. సామాన్య, ఇంకోసారి ఇలా చేయకమ్మా. చేస్తే ఈసారి అందరం కలిసి కొడదాం. మన టైం బాగా లేకపోతే ఇలాగే జరుగుతుంటాయి. ఊరుకో. ఏం చేసావురా? ఏం చూపించావు బావా? బావా, ఇంత టెన్షన్ నేను ఎప్పుడూ పడలేదు. సస్పెన్స్ థ్రిల్లర్ కళ్ళ ముందు చూసినట్టు అనిపించింది. క్లైమాక్స్ హ్యాపీ ఎండింగే కదా శామ్. నీ ఐడియా వర్కౌట్ అవ్వడం వల్లే అయ్యింది. లేదంటే అందరం బుక్ అయ్యేవాళ్ళు. అవునరా, నువ్వు ఈ మధ్య బాగా తెలివి మీరిపోయావు. ములును ములుతోని తీయాలన్నట్టు నీ గెటప్పులతో నీ ప్లానింగ్లతో ఎరగదీసేస్తున్నావు. అవును బావా, నీ స్కెచ్ కి సామాన్య వణికిపోయి తోక ముడిచింది. రాధమ్మ ఎస్కేప్ అయిపోయింది. బావా, నువ్వు సూపర్. ట్రాప్ చేసి చక్రధర్ని, వీడియోతో సామాన్యాన్ని ఇద్దరిని నోరు మోయించావు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మరీ అంత పొగడకండి. లేదులే బావా, నువ్వు చేసిన దానికి పొగుడుకున్నా. మరంతే కదా రేయ్, మా పొగడ్తలకి నువ్వు 100% అర్హుడురా. తాతయ్య, మళ్ళీ మీరు మొదలు పెట్టేశారా? లేదు బావా, చాలా రోజుల తర్వాత ఎవిడెన్స్ తో ఆ చక్రధర్ దొరికాడు. మా డాడ్ని ఇంట్లో ఎవరు నమ్మకపోయినా వాడు బ్యాడ్ పర్సన్ అనే నమ్మకం ఈ వీడియో చూస్తే మన వాళ్ళకి వచ్చేస్తుంది బావా. అవును సార్, మీ డాడీని నమ్మే రోజు త్వరలోనే వస్తుంది. ఇప్పుడు తేడా బాబా హవా నడుస్తుంది. నేనెంత చెబితే అంత. తేడా బాబా గెటప్తోనే వాళ్ల పని పట్టి ఫినిష్ చేసి మన రెండు కుటుంబాల్ని కలిపేసి విడదీయరాని బంధంతో నిన్ను శాశ్వతంగా నాదాన్ని చేసుకుంటాను. బావా, ఇంతకీ ఈ వీడియోతో ఏం చేయబోతున్నావు? అవునరా, మన వాళ్ళందరికీ చూపించేస్తే పని అయిపోతుంది కదా. దానికి టైం ఉంది చింతాతయ్య. టైం అంటే వారాలు నెల రోజులు కాదు, భయపడకండి. సాక్ష్యం అడుగుతున్న దీపుయే ముందు చూడాలి, ఆ తర్వాతే అందరూ. ఆల్రెడీ దీపుకి వాట్సాప్ చేశాను. చూసిందా బావా? ఏమంది? ఇప్పటికైనా మనం నమ్మిందా? చూస్తే ఫోన్ చేస్తుందిగా. తన ఫోన్ వర్క్ అవడం లేదనుకుంటా సార్. ఏదైనా మీటింగ్లో ఉండి ఆఫ్ చేసిందేమో. ఆన్ చేస్తుందిగా, చూసి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఉంటుందా చక్రధర్కి? ఇంకా బయట ఉండడు చింతాతయ్య, అరెస్టే. అరెస్ట్ ఏంటమ్మా, వాడు చేసిన పాపాలకి ఉరి తీయాలి. ప్లాన్ బలంగానే వేశారు. దీనంతటికి కారణం డాడీయే. చెప్తా. సార్, ఇప్పుడు ఏం చేయాలి? అదే ఆలోచిస్తున్నాను. తొందరగా ఆలోచించండి సార్. మనం మాట్లాడుకుందంతా సూర్య వీడియో తీశాడు, దొరకకుండా పారిపోయాడు. ఆ వీడియో పెట్టుకుని మీడియా ముందుకెళ్ళాడంటే నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది సార్. నీ ఒక్క లైఫ్ అయినా స్పాయిల్ అయ్యేది, నాది అవదా? ఇదంతా జరిగింది నీ వల్లనే.
నువ్వే కొంచెం తెలివిగా ఉండుంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. నన్నంటున్నారా? మీరు మాత్రం తెలివిగా ఉన్నారా? 4 తిట్లు తిట్టగానే నేనే తిట్టాను అనుకుని అది తెలివితోటి వచ్చేశారు. బేబీ ఎక్కడున్నావు డాడ్? ఉన్నానులే అమ్మా. విషయం ఏంటి చెప్పు. నువ్వు ఆ ఎస్ఐతో వాగిందంతా సూర్య వీడియో తీశాడు. ఆ విషయం నాకు తెలుసమ్మా. పట్టుకుందాం ట్రై చేసాం, తప్పించుకు వెళ్ళిపోయాడు. నీ తప్పు వల్ల ఆ వీడియో వల్ల ఇక్కడ నేను వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది డాడ్. ప్లాన్నే ఉంది బేబీ. మనం ఉంటే 100 వేసుకోవచ్చు. ముందు ఆ వీడియో ఉండకూడదు. అవకాశం ఇచ్చిన తర్వాత ఉండకూడదంటే ఏం చేస్తాను? సూర్య ఆల్రెడీ వీడియోని సిఐకి పంపించేశాడు. ఏంటి బేబీ, సీకి పంపించేశాడా? ఏంటి, మా మేడకి పంపేశాడా? అయిపోయింది, మొత్తం అయిపోయింది. నువ్వు ఉండు బేబీ. ముందు ఆ దీపిక రియాక్షన్ ఏంటో చెప్పు. సూర్య వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి దీపిక ఫోన్ పనిచేయడం లేదు డాడ్. తనింకా వీడియో చూడలేదని అర్థం అవుతుంది. అవునా? ఇది చాలు బేబీ, మిగతాది నీ డాడ్ చూసుకుంటాడులే. ఏం చూసుకుంటావో. ఇంకో ఇంపార్టెంట్ విషయం డాడ్, నీ అనుమానమే నిజమైంది. వచ్చిన తేడా బాబా సూర్యనే. బాబా గెటప్లో వచ్చి నన్ను 30 తిప్పలు పెట్టి టార్చర్ చేశాడు. నేను చెప్తూనే ఉన్నాను కదా బేబీ, నువ్వే నమ్మలేదు. నా ఊహే నిజమైంది. ఓకే, ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా. ఇక మీదట వాళ్ళకి టార్చ్ చూపించు. సమంతాను సూర్య చేసుకోవాలని చెప్పిన ఆ నోట్తోనే సామాన్యను సూర్య చేసుకోవాలని చెప్పించు. ఎలా డాడ్? అందరి ముందు గెటప్ పీకేనా? ముందు మెదడుకి పంచె బేబీ. వేషం బయటపడే ముందు నువ్వు పడిన బాధ వాళ్ళు అనుభవించాలి. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలని ప్రత్యేకంగా నీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. అక్కర్లేదు డాడ్, ఐల్ హ్యాండిల్ ఇట్. గుడ్, డూ ఇట్. డాడ్, మరి ఆ సిఐకి సెండ్ అయిన వీడియోని ఏం చేయబోతున్నావు? సిఐ ఇంకా చూడలేదు కదా బేబీ, ఇక చూడదు కూడా. తెలివి, దమ్ము, సత్తా మీ డాడీకి ఉన్నాయి. నన్ను నేను కాపాడుకుంటాను. నిన్ను నువ్వు గెలిపించుకో. గెలిచేస్తున్నావని విర్రవీగుతున్న వాళ్ళకి ఓడిపోతున్నావని తెలియాలి. చుక్కలు చూపించాలి బేబీ, చుక్కలు. చూపిస్తా డాడీ, నువ్వు జాగ్రత్త. ఇక నేను అజాగ్రత్తగా ఉండను బేబీ. మనల్ని బకరా చేసిన వాళ్ళు వాళ్లే బకరాలైపోతారు. షూర్. ఓకే డాడ్, ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్ నీకు కూడా. ఏంటి సార్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మేడం అసలుకే చండశాసనరాలు. ఆ వీడియో చూసిందంటే ఇక మాట్లాడుకోవడాలు ఉండవు, ఊచలు లెక్క పెట్టుకోవడాలే. హే, అంత దూరం వెళ్ళదు, భయపడకో. ఆవిడ ఎంత చండశాసనరాలైనా ఆడది, ఒక మనిషి. దానికి ప్రాణం ఉంటుంది, మానం ఉంటుంది, భయం ఉంటుంది. ఆ భయాన్ని అడ్డం పెట్టుకొని మనం బయటపడదాం. ఎలా సార్? చెప్తాను, పద. పద. నా ప్రాణానికి ఈ ముద్దపప్పుగాడు కొడుగా పుట్టాడు. చెప్పింది చేయడు, చేసింది అల్లుకుపోడు. ఎంతకని నేను ఒక్కదాన్నే చేయను. ఈ రోజు వాడు పని చెప్తాను. రే చంద్ర, చంద్ర. ఏంటమ్మా? ఏంట్రా, ఏం చేసావని అంతగా నవ్వుతున్నావు? ఫ్రెండ్ జోక్ పంపించాడమ్మా, చెప్తాను చూడు, నీకు కూడా నవ్వొచ్చేస్తుంది. 100 అంతస్తుల పైనుంచి చీమ కింద పడిపోయిందంట, అయినా చావలేదంట. ఎందుకు? నువ్వే చెప్పు. అది హెల్మెట్ పెట్టుకుందంటమ్మా. ఇలాంటి పాచిపోయిన జోకుల్ని ఏ పనికి మాలాడో నీకు పంపిస్తూ ఉంటాడు. నువ్వేమో ముద్దపప్పు మొహం వేసుకొని నవ్వుతూ ఉంటావు. అక్కడ సామాన్య సూర్యకి బాజా భజంత్రులు మోగిపోతాయి. సామ్ జీవితం నాశనం అయిపోతుందిరా. అలా ఎందుకు జరుగుతుందమ్మా? తమరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటే జరగదా? అమ్మా, ఫ్రెండ్కి అన్నకి కదా తేడాపాప ఫస్ట్ పెళ్లి జరిపించాలన్నారు. అంటే మాత్రం ఈ లోపు నువ్వు సామాన్యం నీ ప్రేమలో పడేసుకుంటే కదా వాళ్ళ జోలికి సామాన్యం వెళ్లకుండా ఉంటుంది. అయినా ఆ అమ్మాయికి ఏం తక్కువరా? అందం తక్కువ, చదువు తక్కువ, డబ్బు తక్కువ, తెలివి తక్కువ, సంస్కారం తక్కువ, అన్ని అన్ని ఎక్కువేగా. ఇంకా ఎందుకురా ఓ తెగ ఆలోచిస్తున్నావు? ఏంటమ్మా, నీ మాటలు వింటుంటే నిజంగానే దాన్నిచ్చి నాకు కట్టపెట్టేలా ఉన్నావు.